నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. కాశీ మహాత్మ్యంలో మరికొద్ది ఘట్టాలు శివస్తుతితో ప్రారంభం చేద్దాము. విశ్వనాథ స్మృతి. జయపాలనయన శ్రితలోలనయన శితశైలశయన శర్వా జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్రమౌళి నమదీంద్రమౌళి మణిసాంద్ర హేళి చరణ జయ యోగ మార్గ జిత రాగ దుర్గ మునియాగ భాగ భర్గ జయ స్వర్గవాసి మతివర్గభాసి ప్రతిసర్గ సర్గ కల్ప జయ పర్వతేంద్ర తనయా కుచాగ్ర పరికల్పనీయ శిల్ప జయ బంధు జీవ సుమబంధు జీవ సమసాంధ్య రాగజూట జయ చండ చండ తర తాండవోగ్రభర కంపమాన భువన జయ హార హీర ఘనసార సార తర శారదాభ్రరూపా జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాలకంఠ కలకంఠ కంఠ సురసుందరీ స్తుత శ్రీ జయ భావజాత సమ భావజాత సుకళాజిత ప్రియా హ్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవ ముగ్ధ భావ భవనా జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచిరుంద్ర రూప రుద్రా జయ నాసికాగ్రనయనోగ్ర దృష్టి జనితాగ్నిభుగ్న విభవా జయ ఘోర ఘోర తర తాప జాప తప ఉగ్ర రూప విజిత జయ కాంతిమాలి జయ క్రాంతి కేళి జయ శాంతిశాలి శూలి జయ సూర్య చంద్ర శిఖి సూచనాగ్రనయలోచనాగ్ర ఉగ్రా జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాంఘ్రియుగ్మా జయ పాలనేత్ర జయ చంద్రశీర్ష జయ నాగభూషశూలి జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో. ఈ స్తోత్రం సుమారు 70 సంవత్సరాల క్రింద నేను శివసాహస్రి అనే గ్రంథం రాశాను. ఆ గ్రంథంలో అమరీ త్రిశతి ఆంధ్రీ సప్తశతి అన్న పేరుతోటి 300 సంస్కృత శ్లోకాలు 700 తెలుగు పద్యాలు దాంట్లో రాసి శివసాహస్రి అనే ఆ స్తుతి గ్రంథానికి పేరు పెట్టాను. అందులో భాగంగా కొన్ని చోట్ల చేసినటువంటి శివస్తుతి ఇటువంటి గేయాలు మరికొన్ని కూడా ఉన్నాయి. ఈ గేయం ఈ ఇటీవలి కాలంలో కొంతమంది దీని ఎవరు రాసింది తెలియక కావచ్చు, ఇచ్ఛాపూర్వకంగా కావచ్చు, ఇది తమది అని కొంతమంది చెప్పుకుంటున్నట్లు వింటున్నాను. ఇది కాక ఎక్కడో పురాణాల్లో ఉన్నదని కూడా కొందరు అంటున్నారని విన్నాను. రకరకాలు ఉంటాయి వాటి ప్రపంచంలో. ఆ మధ్య నేను అధర్వణ వేదంలో ఉన్నటువంటి ప్రత్యంజన మంత్ర రుక్కులు ఉన్నాయి. ఆ రుక్కులకు అర్థం తాత్పర్యం రాశాను. ఒక ఆయన తన పుస్తకంలో ఇది మొత్తం వచ్చేసుకున్నాడు తన పేరుతోటి. ఇలా ఈ ప్రపంచంలో ఇటువంటివి చాలా తయారవుతున్నాయి. లోకంలో ఎంతో చిత్రములైన మనుషులు ఉన్నారు. సరే, ఎలా ఉండగా ప్రస్తుతం ఏమిటి అంటే కాశీపట్టణంలో విశ్వనాథుని మహిమలు, విశాలాక్షి యొక్క మహత్వము, కాలభైరవుని యొక్క మహనీయమైనటువంటి దివ్య ప్రభావం, దండపాణి యొక్క అనుగ్రహం, వీటన్నింటిని గురించి కూడా స్మరిస్తూ ఉన్నాను. వీటితో పాటు శంకరాచార్యుల వారు చాలా కాలం ఇక్కడ కాశీలో ఉన్నారు. కాశీలో ఉండేటువంటి దేవతలను స్తోత్రం చేశారు. ఆయన విశ్వనాథుడిని స్తోత్రం చేశారు, అన్నపూర్ణాదేవిని స్తోత్రం చేశారు. ఇంకా అంతేకాదు, ఒక విచిత్రమైన ఘట్టాలు కూడా కొన్ని ఉన్నాయి. మణికర్ణిక స్తోత్రం చేశాడు ఆయన ప్రత్యేకంగా. ఎన్నో తీర్థాలు ఉన్నప్పటికీ కూడా మణికర్ణిక అంటే అందరికీ గొప్పది. కాశీఖండంలో దాని గొప్పతనం మొన్న కొంత వివరించాను కూడా. ఆయన రాసిన దాంట్లో ఒక చమత్కారమైన శ్లోకం ఉన్నది. శంకరాచార్యుల వారు విష్ణుభక్తుడా శివభక్తుడా అంటే
ఆయన అందరూ నారాయణ స్మరణ చెయ్యాలి, నారాయణ సమారంభం, ఏమైనా నారాయణ నారాయణ అని అంటాం. విభూతి ధారణ చేసేవాడు. మరి అమ్మవారి అనుగ్రహానికి చిహ్నంగా తిలకం ధరించటము ఉన్నది. ఇలా ఉంటే ఆయన చెప్పేటప్పుడు చాలా చోట్ల భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, గోవిందుని భజించు, నేనే విష్ణువును, నువ్వు కూడా విష్ణువే అని ఇలా చాలా చోట్ల చెప్పటం మొదలుపెట్టాడు. సరే, శివ స్తోత్రాలు ఉన్నాయనుకోండి. అంటే ఈ చెప్పబోయే ఈ శ్లోకం చాలా చమత్కారయుతమైంది, చాతుర్యభరితమైంది అన్నాను. త్వత్తీరే మణికర్ణికే హరిహరౌ సాయుజ్యముక్తిప్రదౌ మాదంతౌ కుదుకే పరస్పరముభౌ జంతో ప్రయాణోత్సవే. ఒక జీవి మరణించబోతూ ఉన్నట్ట. జీవిని జంతో ప్రయాణోత్సవే. జీవిని పశువు అంటారు. పరమేశ్వరుడు పశుపతి. పశుపతి అంటే జంతువులు గొడ్లకని కాదు, ఆయన సమస్త జీవులకు అని అర్థం పశువు అని అంటే. అలా ఒక జంతువు, ఒక పశువు, ఒక మానవుడు మరణించబోతూ ఉన్నట్ట. మరణించబోతూ ఉంటే విష్ణుమూర్తి అన్నట్ట, మద్రూపో మనుజో యమస్తు హరిణా ప్రోక్త శివ. ఇద్దరు చూస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, వాదించుకుంటున్నారట. అప్పుడు విష్ణువు అన్నట్ట, వీడు నా ఆకారం ధరించునుగాక అన్నట్ట. మరి అంటే అవుతుందిగా విష్ణుమూర్తి మాట. తత్క్షణాత్ తద్దేహాత్ సంపాగతో గరుడగ శ్రీవత్స చిహ్నో హరి. ఆ మానవుడి శరీరంలో నుండి గరుత్మంతుని మీద ఎక్కి శ్రీవత్స లాంఛనుడు అయినటువంటి విష్ణుమూర్తి ఆకారంతో వాడు బయటకు వచ్చేసాడట. అంటే సారూప్య సిద్ధి వాడికి కలిగింది. మామూలుగా మనం ఏం చెబుతాము, కాశీలో మరణించిన వాడిని భైరవుడు పట్టుకుంటాడు, వాడి కర్మానుభవం చేయించేసి కైలాసానికి పంపిస్తాడు, విశ్వనాథుడికి అప్పగిస్తాడు. విశ్వనాథుడు అతడి దక్షిణ కర్ణంలో ప్రణవాన్ని చెబుతాడు, వాడు కైలాసానికి వెళ్తాడు అనేది మనకు కాశీ మహాత్మ్యంలో ఉండే ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇక్కడేమిటి అంటే విష్ణుమూర్తి తలుచుకుంటే ఇక్కడి వాడిని వైకుంఠానికి కూడా పంపించవచ్చును అనేటువంటి అంశాన్ని శంకరాచార్యుల వారు ఈ మణికర్ణికా స్తోత్రంలో చెప్పడం చాలా ఒక ప్రత్యేకమైన విశేషంగా పండితులందరూ కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి శంకరాచార్యుల వారు ఆయన కేదారేశ్వర ఘాట్ ప్రాంతంలో ఉన్నారు అని అంటారు. కొంతమంది చెప్పటం కేదారేశ్వర ఘాట్లో ఉండే ఆ గంగా తీరాన్ని, అక్కడ తీర్థం, దాన్ని ఆదిమణికర్ణిక అనటం కూడా ఉంది. అంటే కాశీలో అనేక ప్రదేశాలు, తీర్థాలు, స్థలాలు మారినాయి. గుళ్ళు ఎన్నో కొత్తవి వచ్చినాయి, పాతవి ఎక్కడున్నావో తెలియదు, పడగొట్టబడ్డవి ఎన్నో ఉన్నాయి, విధ్వంసం చేయబడ్డవి. ఇక్కడ ఆదిమణికర్ణిక ఉండేది అని కొంతమంది అంటారు. అరే ఏదన్నా ఇప్పుడు ఉన్న మణికర్ణిక తీర్థము అవన్నీ ఉన్నాయి. ఈ కాశీ తీర్థాలలో, కాశీ నదీ తీరంలో, గంగా నదీ తీరంలో ఉన్న తీర్థాలలో విశేషం ఏమిటి అంటే, గంగ పొంగినప్పుడు ఆ తీర్థాలలోకి గంగానది వస్తూ ఉంటుందిట. మత్స్యోదరి నది తీర్థం, మణికర్ణిక ఉన్నది, గంగానది పొంగి వాటిలో వస్తుంది. ఎప్పుడైతే గంగానది పొంగి వాటిల్లోకి వస్తూ ఉన్నదో వాటికి ఇంకా అధికతరమైనటువంటి మహత్వం ఉన్నది అని చెప్పి మనకు కాశీఖండంలో కనిపిస్తుంది. ఇలా శంకరాచార్యుల వారు ఒకరోజు ఆయన అలా బయలుదేరి వెళుతూ ఉన్నట్ట. సాయంకాలం పూట మామూలుగా ఆయన శంకరాచార్య వారు బయలుదేరితే పక్కన శిష్యులు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. ఆ పూట ఏమైందో ఏమేవారు లేరు, ఏమో ఒక్కడు నడిచి వెళుతూ ఉన్నట్ట. సాయంకాలం అయింది, చీకటి పడింది, కొంత దూరం వెళ్ళాడు. ఆ దూరం వెళ్ళి వెలుతురు లేకపోవటం మూలాన చీకట్లో వచ్చి దోవ తప్పాడు. దోవ తప్పి వస్తూ ఒక చోట తడి ఉన్నది. మామూలు తడి అనుకున్నాడు. పల్లెటూళ్ళలో తెలుస్తుంది, ఊబి అని అంటారు. చెరువు గట్లల్లో, పొలాలలో అక్కడక్కడ ఊబి ఉంటుంది. ఊబి ఉంటే ఏమిటి అని అంటే అది ఎంత లోతు ఉంటుందో తెలియదు అడుగు. మనిషి దాంట్లో ఒకసారి పడ్డాడు అని అంటే దాంట్లో ఇంకా పైకి పీక్క రావడం సాధ్యం కాదు. పైన ఎవరన్నా ముందు పట్టుకొని తాళ్ళు కట్టి ఏదో గట్టిగా లాగి ఏదో చేస్తే తప్ప సాధ్యం కాదు. ఆ ఊబిలో పడి చాలామంది మరణిస్తూ ఉంటారు పైకి రాలేక. శంకరాచార్యుల వారు ఊబిలో పడ్డాట.
ఊబిలో పడి పైకి రాలేకపోతున్నాడు. ఎట్లా ఏం చేయాలా, కిందికి దిగిపోయే పరిస్థితి వచ్చింది. దూరం నుంచి చూస్తున్నాడు, ఎవరన్నా సహాయం చేస్తారా అని చూస్తున్నాడు. ఒక ముసలమ్మ నడుస్తూ వస్తున్నదిట. చూశాడమ్మా, చీకట్లో దోవ తప్పాను, ఊబిలో పడ్డానమ్మా, కాస్త చేయూత ఇవ్వు తల్లి అన్నాడు. శంకరాచార్య వారికి అలవాటే చేయూత ఇమ్మని దేవతలను ప్రార్థించడం. అంతకుముందు లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని చెప్పి నాకు కరావలంబం ఇవ్వవలసిందయ్యా. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్యా భవాద్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించిన వాడు ఆయన. సరే, ఇప్పుడు ఆ ముసలమ్మను చూసి స్త్రీ కనుక, అమ్మ కాస్త సహాయం చేయతండి, చెయ్యూత ఇవ్వు అన్నాడు. అంటే ఆయన ఉన్నది, నాయన నీకెవరు సహాయం చేస్తారు, ఎవరు దేవతలు ఎవరు లేరంటున్నావుగా, అమ్మా నువ్వు దేవతలాగా వచ్చావు, కాపాడు అని అడుగుతున్నావు, దేవతలు లేరంటున్నావుటగా ఈ మధ్య నువ్వు. దేవతలు లేకపోతే నీకు ఎవరు సహాయం చేస్తారు? అజ్ఞానం అన్నటువంటి అంధకారంలో ఉన్నావు, మాయా అనేటువంటి ఊబిలో పడ్డావు, నీకెవరు సహాయం చేస్తారయ్యా? సహాయం చేసేవాళ్ళు దేవతలు. బ్రహ్మ పదార్థం ఉన్నది, అది నిశ్చేతనము, నిర్గుణము, అది సాకారానికి వస్తే కదా సహాయాలు జరిగేది, అన్నీ జరిగేది. నువ్వేం లేదంటున్నావుగా అంటే నువ్వు ఒకసారి చూశాడు. చూసి ఎవరి ఇట్లా మాట్లాడుతున్నది, అమ్మా నేను దేవతలు లేదని లేదమ్మా, ఆకారము నామము ఉన్నటువంటిదంతా నశిస్తుంది అన్నాను తప్ప, నీవు వీటన్నింటికీ అతీతమైనటువంటి దానివి తల్లి. వాళ్ళ నాకు అనుగ్రహించటం కోసం నిర్గుణస్వరూపుడివి, నిరాకారవు అయినటువంటి నీవు నా కోసం అవతరించి సాకారంగా కనిపించావు తల్లి. నేను దేవతలు లేరని అనలేదమ్మా, నన్ను గురించి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అన్నాడు. అని నవ్విందిట. ఆ నవ్వులో శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమపి సతాం సన్నిదధతే. లా తెల్లటి రంగు కాంతితో ప్రకాశించే సరస్వతీదేవిలాగా ఆమె ముఖంలో నుంచి తెల్లని చిరునవ్వులు వచ్చినాయట. వస్తే ఎట్లా ఉందో చూస్తున్నాడు, ఆశ్చర్యం కలుగుతుంది. ముసలమ్మ కాస్త క్షణంలో మారిపోయింది. కోణత్కాంచీదామా కరికల్లభకుంభస్తరత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తారాస్తాం నః పురమధితురాహో పురుషికా. సన్నని నడుము కలిగినటువంటిది, మనోహరమైనటువంటి శరీరం కలిగినటువంటిది, ఆమె చిరుగజ్జలు దాల్చిన ఆ కాంచీదామం ధరించింది. అటువంటి పరమేశ్వరి అక్కడ సాక్షాత్కరించిందిట. సాక్షాత్కరించేటప్పటికీ ఆశ్చర్య ఆనంద పరవశుడైనాడు. చూస్తూ ఉన్నాడు, ఇంకా దృశ్యం కనిపిస్తున్నది. దేవతలు వస్తున్నారు, బ్రహ్మ విష్ణువు మొదలైన వాళ్ళందరూ వస్తున్నారు. వస్తూ ఉంటే ఈ పరివారం చెబుతున్నదిట, కిరీటం వైరించం పరిహర. ఎదురుగా వస్తున్నాడు పరమేశ్వరుడు, కామేశ్వరుడు నడిచి వస్తున్నాడు అమ్మవారి దగ్గరికి. వస్తూ ఉంటే ఈ పక్కన ఉన్నటువంటి పరిచారికలందరూ కూడా చేస్తున్నారు, ఓ బ్రహ్మదేవ నువ్వు కిరీటం కింద తల కానించి నమస్కారం చేస్తున్నావు, నీ పరుషమైనటువంటి కఠినమైన బంగారం అమ్మవారి పాదములకు తగులుతుందేమో, అమ్మవారు ముందుకు వస్తున్నారు, కాస్త పక్కకు పో. విష్ణువు కూడా నువ్వు అంతే. కిరీటం వైరించం పరిహర పురఃకైటభిద కఠోరే కోటీరే స్ఖలసి జిహిజంభారి మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానం తవ పరిజనోక్తిర్విజయతే. మానే పరిజనులు ఇట్లా దిక్పాలకులను మహాదేవతలను అందరినీ కూడా శాసిస్తున్నారమ్మా. నీ శక్తి అపారమైనటువంటిది, మహనీయమైనటువంటిది అని అంటూ, నువ్వే సర్వదేవతా స్వరూపిణివమ్మా. ఆ త్రిమూర్తులకు నీవే భార్యలను ప్రసాదించావు, నీ ఆకృతులను.
గిరామాహుర్దేహివీం దృహిణగృహిణీం ఆగమయుతాం హరే పుత్రీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమనశీవ మహిమా మహామాయా విశ్వం ప్రభయసి పరబ్రహ్మ మహిషి. అమ్మా, నిన్ను కొంతమంది బ్రహ్మకు పట్టమహిషి అయినటువంటి సరస్వతిగా చెప్తున్నారు. మరికొందరు హరే పత్నీం పద్మాం విష్ణుపత్ని అయిన లక్ష్మీవి నువ్వే, హరసహచరీం అద్రితనయాం శివుని భార్య అయినటువంటి పార్వతీదేవి కూడా నువ్వే, తురీయా కాపిత్వం వీటన్నిటికంటే అతీతమైనటువంటిదమ్మా. లోకంలో కూడా అన్ని ఆశ్రమాలు, గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా అయిన తర్వాత వానప్రస్థాశ్రమం అయిపోయిన తర్వాత చివరి సన్యాసం తురీయాశ్రమము అని అంటారు. అన్నిటికంటే ఇంక చివరిది, దాని తర్వాత ఇంకా లేదు. నీవు అందరికంటే చివరి దానివి, అందరికంటే పై దానివి, నీ పైన కానీ ఇంకెవరు ఉండరు. తురీయా కాపిత్వం దురధిగమనిశీమ మహిమ. నీ మహిమ ఎవరికి తెలియదమ్మా, తెలుసుకోలేరు. ఎంత మహిమ ఉన్నదో, ఎంత మహత్వం ఉన్నదో తెలుసుకోలేరు. అలాంటి నీవు పరబ్రహ్మ మహిషి, మహామాయ, నీవు మహామాయవు. విశ్వమంతా నీ వల్ల భ్రాంతమైపోతూ ఉన్నది, భ్రమిస్తూ ఉన్నది. ఈ ప్రపంచమంతా భ్రమలో ఉన్నది. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, మిథ్య అయినటువంటి ఈ ప్రపంచం ఉన్నది అని అనుకుంటుంటారు మానవులు. ఉన్నది బ్రహ్మ పదార్థం ఒక్కటే. భ్రాంతులైనటువంటి ఈ జీవులకు ఆ మహామాయవై నువ్వు భ్రాంతిని కలిగిస్తున్నావు తల్లి, నువ్వు పరబ్రహ్మ మహిషివి అన్నాడు. మామూలుగా బ్రహ్మకు మహిషి, పట్టమహిషి, విష్ణువుకు పట్టమహిషి, శివుడికి పట్టమహిషి. పరబ్రహ్మం నిర్గుణం కదా, నిరాకారం కదా. ఆమెకు పట్టమహిషి ఏమిటి? ఆ పరబ్రహ్మ స్వరూపం కూడా ఒక ఆకారమా? దానికి పట్టమహిషి ఉంటుందా అంటే అక్కడ చాలా జాగ్రత్తగా సంస్కృతంలో ఉండేటువంటి సమాసాలను అర్థం చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరబ్రహ్మము పురుషుడు, ఆమె పట్టమహిషి అనేది సామాన్యార్థంగా చెప్పచ్చు. పరబ్రహ్మమే తానైనటువంటి పట్టమహిషి, ఆ మహారాణి, ఆమె పరబ్రహ్మం. ఆమెకు మించింది ఇంకేం లేదు. ఆమె మహామాయ, తురీయ. అలా మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అది ఇక్కడ వేదాంత తత్వార్థ నిశ్చితార్థమును శంకరుల వారు ఆ ఒక్క పదంలో అద్భుతంగా ఆయన ఇమిడించి చెప్పడం జరుగుతుంది సౌందర్యలహరి మహాగ్రంథంలో. ఆ దేవత యొక్క స్వరూపాన్ని శంకరుల వారు కవీంద్రాణం చేతః కమలవనబాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరళతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిర్విదదతి సతాం రంజనమమి. అమ్మవారు ఎట్లా ఉంటుంది అని అంటే బాలాతపంలాగా పొద్దున్నే ఎర్ర ఎర్రగా సూర్యుడు ఆకాశంలోకి వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ. కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచి, కవీశ్వరుల యొక్క హృదయములనేటువంటి పద్మవనంలో ఆమె బాల సూర్యుడి కాంతిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమెను ఎవరు ఉపాసిస్తారో అలా ఆ అరుణవర్ణంతో వాళ్ళు కవీంద్రులైతారు, పండితులైతారు, రచయితలైతారు. ఆ కవిత్వ సృష్టిని అనుగ్రహించేటువంటి దేవత లలితాదేవి అని చెప్పి ఆమె యొక్క దివ్యమైన రూపాన్ని రుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణశాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహవిత్యేవ విభావయే భవానీం. ఇలా ఆమె ఎలా ఉంటుందో ప్రసిద్ధమైన ఈ శ్లోకాలలో వీటిల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా జగద్గురు శంకరాచార్యుల వారు ఆ అమ్మవారిని వర్ణిస్తూ ఆయన చక్కగా సౌందర్యలహరి అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. ఆ రచించడానికి కారణం కాశీవాసంలో ఆయనకు కలిగినటువంటి ప్రేరణ. అందుకే గంగా తీరంలో లలితాఘాట్ ఉన్నది. లలితాదేవి యొక్క ఆలయం చాలా పరమ సుందరమైనటువంటి ఆలయం ఉన్నది. ఆ లలిత ఆలయంలో ఇప్పటికీ కూడా శంకరాచార్యుల వారి సౌందర్య లహరి పారాయణాలు చేస్తూ ఉంటారు.
సరే, సహస్రనామాలు, అష్టోత్తరాలు, త్రిశతి ఇవన్నీ పారాయణములు, పూజలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి అనుకోండి. మనకు అలాంటి లలితాదేవిని గురించి శంకరాచార్యుల వారు రాసిన ఈ కాశీ నివాస దివ్య శ్లోక పరంపర అద్భుతమైనదిగా స్మరిస్తూ, ఈ లలితాదేవి, కాశీలో ఉండేటువంటి లలితాదేవి గురించి అపూర్వమైన అద్భుతమైన గాథలు ఉన్నాయి. అనేక సన్నివేశాలు చాలా విచిత్రమైనటువంటివి జరిగినాయి. ఆంధ్రదేశం నుండి, అంటే ఆంధ్రప్రదేశ్ ఇదివరకు అనేవాళ్ళు, దాంట్లో హైదరాబాద్లో గంభీరరాయలు అని ఒక పండితుడు ఉండేవాళ్ళు. ఆయనకు సంస్కృతం, ఉర్దూ బాగా వచ్చు. వచ్చినటువంటి ఆయన గోల్కొండ నవాబుకు భారతాన్ని ఉర్దూలో వినిపించాట. ఆయన భారతీయుని బిరుదిచ్చారు. అప్పటి నుంచి కూడా ఇంటి పేరు, వంశంలో వాళ్ళందరికీ భారతుల వారు అని పేరు వచ్చిందట. అదొక కథ ఒకటి ఉన్నది. ఆ గంభీర రాయల వారి కుమారుడు అతడు భాస్కర రాయలు. ఆయన హైదరాబాద్లో జన్మించాడు. చిన్నతనంలోనే మంచి సంస్కారం కలిగినటువంటి వాడు. ఆ లలితా మంత్రాన్ని ఉపదేశం పొంది సాధన చేసి, తపస్సు చేసి, సిద్ధశక్తులను సాధించడం కోసం కాశీకి వచ్చాడు. అక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ మహనీయుడికి కాశీ పరమేశ్వరి, ఆమె లలిత, ఆమె విశాలాక్షి, ఆమె అన్నపూర్ణ, ఆమె అనుగ్రహం కలిగింది. దివ్యక్షేత్రాలలో తపస్సు చేస్తే దివ్యానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలా ఆయన లలితా మంత్ర సిద్ధుడైనాడు. లలితా మంత్ర సిద్ధుడై ఆయనకు ఆ రోజుల్లో పండితులకు ఎట్లా ఉంటుంది అని అంటే, కాశీ వెళ్ళాలి, కాశీ పండితులను జయించాలి. కాశీలో చదువుకుంటే కాశీ పండితుడు అంటారు. కాశీ పండితులను జయిస్తే ఇంకా చాలా గొప్పవాడి కింద లెక్క. ఎక్కడి నుంచో వచ్చాడు. కాశీ అమ్మవారి అనుగ్రహం కలిగింది. తపస్సిద్ధుడైనాడు, యోగశక్తులు వచ్చినాయి, పండితుడైనాడు, కవి అయినాడు, మహా విద్వాంసుడైనాడు. ఆ విద్వాంసుడై ఆయన అందరితోనూ చెప్తున్నాడు ఏమని, లలితాదేవి సర్వేశ్వరి, ఆమె పరమేశ్వరి. లలిత సహస్రనామములకు ఆయన వ్యాఖ్యానం రాశాడు. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. భాస్కర్ రాయల వారు రాసినటువంటి వ్యాఖ్యానం వంటిది మరొకటి లేదు అని పండిత పామరుల యొక్క అభిప్రాయం. దాంట్లో ఇంకో విశేషం ఏమిటి అని అంటే, ఆయన తపస్సిద్ధుడు కావటం మూలాన, యోగసిద్ధుడు కావటం మూలాన ఆయన చెప్పినటువంటి అర్థాలలో అన్నీ కూడా స్వంత అనుభవాలతో చెప్పాడు అని చాలామంది యొక్క విశ్వాసం. అయితే ఆయనతో చాలామంది వాదించారు. లలితాదేవిని మించింది లేదు. ఆయన ముందు వాదం అనేది ఎట్లాంటిదంటే, పండితుల మంచి వాదాలలో ఎవరు బాగా తెలివిగలవాడు, ఎవడు ప్రజ్ఞావంతుడు, ఎవడు బాగా వాదించగలవాడు అయితే వాళ్ళు గెలుస్తూ ఉంటారు. సామాన్యంగా లోకంలో ఉండే పరిపాటి అది. కోర్టులలో కూడా చూస్తుంటాం. సత్యం ఎట్లా ఉన్నా లీడర్ల సామర్థ్యం మీద గెలుపు ఆధారపడి ఉంటుంది చాలా చోట్ల. కాస్త ఆ సత్యం అటు ఇటు నిర్ణయించడానికి వీలు లేకపోతే ఇంకా వీళ్ళ ప్రజ్ఞే, ఎవడు తెలివిగలవాడు, ఎవడు బాగా ఆర్గ్యూ చేస్తే వాడు గెలుస్తూ ఉంటాడు అన్నమాట. అట్లా మామగారు వాదాలలో శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో శైవ వైష్ణవుల మధ్యనే ఎక్కువగా విభేదాలు, వాదాలు వస్తూ ఉండేవి. సరే, ఈయన శాక్తేయవాదిగా శక్తి సర్వేశ్వరి, సర్వస్వరూపిణి అని చెప్పి వాదించేవాడు ఆయన. మనకు ఇట్లాంటిదే ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిపుడి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఆయన కన్నడ దేశానికి వచ్చాడు. గోకర్ణ క్షేత్రంలో పండితులు వాదించుకుంటున్నారట. శివుడు ఎక్కువ, విష్ణువు ఎక్కువ అని ఒక వర్గం, మరొక వర్గం వాదించుకుంటున్నారు. మహాపండితుడు వచ్చాడు, వేదవేత్త వచ్చాడు, కావ్యకంఠ గణపతిపుని అని ఆయన, మీరు ఈ మధ్యవర్తిత్వం వహించి ఎవరు గెలిచారు తెలపని నిర్ణయించండి అన్నారట. ఆయన ఇద్దరి వాదాలు విన్నారు. విని ఇద్దరు ఓడిపోయినారు అన్నట్టు. ఇద్దరు ఓడిపోవడం ఏమిటంటే, వాదిస్తే ఎవరో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు, కానీ ఇద్దరు ఓడిపోవడం ఏమిటి అంటే, మీ ఇద్దరు చెప్పినది సత్యము కాదు అన్నాడు. అంటే శివుడు సర్వేశ్వరుడు కాడా, విష్ణువు సర్వేశ్వరుడు కాడా అంటే, వీళ్ళందరికంటే ముందువాడు, అందరినీ మించినవాడు, అందరికీ కారకుడైనటువంటి వాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఏమిటండి, ఇదేమిటిది? ఇంద్రుడు
ఈ అప్సరసలతో ఉండేటువంటి వాడు ఎక్కడో ఇంద్రలోకం అంటే స్వర్గం, ఆ పైది వైకుంఠం, ఆ పైది కైలాసం, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. అమ్మవారి లోకం ఉందంటారు. మీరు ఇదేమిటి స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు సర్వేశ్వరుడు అంటారేమిటి, శివుడు విష్ణువు కంటే గొప్పవాడు అంటారేమిటి అంటే ఆయన ఎప్పుడూ మాట అన్నాడు, మీరు పురాణాలను గురించి చెబుతున్నారు. పురాణముల కంటే శాస్త్రం ప్రమాణం, శాస్త్రం కంటే వేదం ప్రమాణం. వేదంలో ఋగ్వేదంలో ఇంద్రుడొక్కడే సర్వాధికుడైనటువంటి దేవతగా చెప్పబడింది. ఇంద్రుణ్ణి గురించి 1000 నామములు ఉన్నాయి. శివుణ్ణి గురించి లేదు, విష్ణువుని గురించి లేదు. అంతేకాదు దేవుడు అంటాం, దేవుడు, దేవతరుడు, దేవతముడు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో చెబితే బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలు. సంస్కృతంలో కూడా అదే. తర, తమ, కంపారిటివ్, సూపర్లేటివ్. దేవతర, దేవతమ. దేవ అంటే దేవుడు, దేవతరుడు అంటే దేవుడి కంటే గొప్పవాడు, దేవతముడు అంటే సుప్రీం గాడ్. ఈ దేవతమ అన్న శబ్దం ఋగ్వేదంలో ఒక ఇంద్రుడికి మాత్రమే ఉపయోగించబడింది, ఇంకెవరికీ ఉపయోగించబడలేదు అని ఆయన వేదంలో ఇంద్రుడికి సంబంధించినటువంటి మంత్రములన్నీ కూడా చూపించి ఆయన ఇంద్రుడు సర్వాధికుడు అని చెబితే వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో తోచలేదు. అసలు వాళ్ళు ఏమంటే ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లాంటి వాదం ఒకటి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు. దిగ్భ్రాంతులైనారు. సరే అలా రకరకాలుగా అంటే వాది యొక్క ప్రజ్ఞను అనుసరించి వాది ప్రతివాది వీళ్ళ యొక్క ప్రజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడం కోసం ఈ విషయం చెప్పాను అనుకోండి. సరే ఇక్కడ భాస్కరాచార్యుల వారు ఆయనకు భాసురానందనాథ అనే సంప్రదాయ నామం ఉన్నది. సంప్రదాయ నామం అని అంటే లలితా సంప్రదాయంలో దీక్షల్లో గురు దీక్ష, పాదుకాంత దీక్ష అని అంటారు. పాదుకాంత దీక్ష అంటే ఏమిటంటే గురు పాదుకలు, గురువే సాక్షాత్ లలితాదేవి. ఆ గురు పాదుకలను ఆరాధిస్తే లలితాదేవిని ఆరాధించినట్లే అని ఆ పాదుకాంత దీక్ష ఇచ్చేటువంటి వ్యక్తులకు సన్యాసం తీసుకున్న వాళ్లకు ఏ రకంగానైతే పేరు మారుస్తారో దీంట్లో కూడా కొత్త నామధేయాన్ని ఇస్తారు. ఆ నామధేయానికి ఆనందనాథ, ఏదో శివానందనాథ, కృష్ణానందనాథ, ఇలా రకరకాలుగా ఆనందనాథ అన్న శబ్దం కలిపి ఇస్తూ ఉంటారన్నమాట. ఈయన భాసురానందనాథ, భాస్కరాచార్యుల వారికి దీక్షానామం భాసురానందనాథ. ఇలా ఈ భాసురానందనాథ అనేటువంటి వ్యక్తి భాస్కరాచార్యుల వారు ఆయన కాశీలో పండితులందరినీ కూడా ఓడించాడు. పండితులందరినీ ఓడించటంలో అందరూ కూడా దిగ్భ్రాంతులైన ఆయన యొక్క వాద ప్రతిమ ముందు ఎవరు కూడా ఆగలేకపోతే సరే అయ్యా మీరు మహానుభావులు, మేము ఓడిపోయినా మేమంతా ఒప్పుకుంటున్నాం అని మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మీరు తీర్చాలి అన్నారట. ఏమిటి మీ సందేహాలు అంటే వాళ్ళన్నారు మీరు లలితా సహస్రనామాలకు వ్యాఖ్యానం రాస్తూ రకరకాలుగా చెప్పారు. సవ్య మార్గస్థ అని ఉంటుంది. అంటే సవ్య మార్గం, అపసవ్య మార్గం. అమ్మవారిని 2 మార్గాల్లో ఆరాధించవచ్చు. అంటే వామాచారం, దక్షిణాచారం అని ఉన్నది. మీరు వామాచారాన్ని ఆచరించారు అని చాలామంది అంటున్నారండి. అంటే దక్షిణాచారంలో మడికట్టుకొని కూర్చొని ఇవన్నీ చేస్తుంటే ఎప్పటికో సిద్ధి అవుతుంది. వామాచార మార్గంలో పంచమకాలాలు ఉపయోగించి చేస్తే తొందరగా సిద్ధులు వస్తాయి అని అంటారు కొంతమంది. కనుక మీరు ఆ మార్గంలో చేశారు అని చాలామంది అంటున్నారండి అని ఆయన ఆక్షేపించారు. ఆయన ఏమి సమాధానం చెప్పాడు, ఎలా చెప్పాడు రేపు చూద్దాము. స్వస్తి. నారాయణ నారాయణ.